మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. ఒక ఊగుతున్న వంతెన గాని లేదా ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ గాని వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ మార్పులను గణితంలో వివరించడానికి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్లను ఉపయోగిస్తాము. కాని వీటిని పరిష్కరించడం కొన్నిసార్లు ఒక పెద్ద చిక్కుముడిలా అనిపిస్తుంది. ఈ సమీకరణాలు ఎంత క్లిష్టంగా ఉంటాయంటే వాటిని నేరుగా సాధించడం మనల్ని అలసిపోయేలా చేస్తుంది. ఇది దట్టమైన అడవిలో దారి వెతుక్కోవడం లాంటిది. ఇక్కడే మనకు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక అద్భుతమైన గణిత పరికరం అవసరమవుతుంది. ఇది మన సమస్యను సులభతరం చేస్తుంది. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ను ఒక పోర్టల్లా ఊహించుకోండి. ఇది మనల్ని ఒక కష్టమైన ప్రపంచం నుండి చాలా సులభమైన ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. కష్టమైన క్యాలిక్యులస్ సమస్యలను సులభమైన ఆల్జీబ్రా లేదా బీజగణిత సమస్యలుగా మార్చడమే దీని ప్రత్యేకత. ఇది ఒక భాష నుండి మరో భాషలోకి అనువదించడం లాంటిది. మనం సాధారణంగా టైమ్ డొమైన్ లో ఉంటాము, అంటే సమయంతో పాటు మారుతుంటాము. కానీ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ మనల్ని ఎస్ డొమైన్ లోకి తీసుకువెళుతుంది. ఇక్కడ మనం వస్తువుల వేగం గురించి కాకుండా వాటి అంతర్లీన స్వభావం మరియు ఫ్రీక్వెన్సీ గురించి ఆలోచిస్తాము. లాప్లేస్ ఫార్ములా చూడటానికి కొంచెం భయపెట్టేలా ఉండవచ్చు. ఇంటిగ్రల్ e పవర్ మైనస్ సెయింట్ అంటే అది ప్రతి క్షణాన్ని ఒక నిర్దిష్ట బరువుతో కొలుస్తుంది. ఇది కాలక్రమేణా మారుతున్న సిగ్నల్ను ముక్కలు చేసి అందులో ఉన్న రహస్యాలను మనకు వివరిస్తుంది. ఈ కొత్త ప్రపంచంలో ఒక అద్భుతం జరుగుతుంది. డిఫరెన్షియేషన్ మరియు ఇంటిగ్రేషన్ వంటి కష్టమైన పద్ధతులు కేవలం మల్టిప్లికేషన్ మరియు డివిజన్ లాగా మారిపోతాయి. అంటే మీరు ఒక పెద్ద అడవిని దాటడానికి నడవాల్సిన అవసరం లేదు, నేరుగా గమ్యానికి ఎగిరి వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం ఈ సులభమైన ఆల్జీబ్రా సమస్యను పరిష్కరిస్తాము. ఇక్కడ తప్పులు జరిగే అవకాశం చాలా తక్కువ. సంక్లిష్టమైన తరంగాల సమాధానం కేవలం కొన్ని అంకెల రూపంలో మనకు దొరుకుతుంది. ఈ దశలో మన సమస్య సగానికి పైగా పరిష్కారం అయిపోయినట్లే. సమాధానం దొరికిన తర్వాత మనం మళ్లీ మన అసలు ప్రపంచంలోకి రావాలి. దీనినే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అంటాము. ఆ పోర్టల్ ద్వారా తిరిగి రావడం వల్ల మనకు కావలసిన అసలు సమాధానం టైమ్ డొమైన్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అంటే కేవలం ఒక ఫార్ములా కాదు. ఇది ఒక సమస్యను చూసే కోణాన్ని మార్చడం, ప్రపంచంలోని సంక్లిష్టతలను సులభంగా మార్చుకుని పరిష్కారాలను కనుగొనే ఒక అద్భుత మార్గం. మరోసారి ఆలోచించండి, దృక్పథం మారితే సమస్యే మాయమవుతుంది.